I am Madhu, Sub-Inspector of Police, son of Head Constable Mr. Achyutaramaya, the gold medalist. సార్ అయ్య బాబోయ్, మోయిని పిశాచ్ ఏమన్నా పట్టుకుందా ఏమిటి? మీలో మీరే నవ్వుకుంటున్నారేమిటండి? తెల్లారింది, లేవండి లేవండి. అప్పుడే తెల్లారిందా? బాగుంది. మీ కళ కమ్మగా ఉందని తెల్లారదేమిటండి? అవును, ఎవరొచ్చారండి కల్లోకి? డిస్కో శాంత, విజయశాంత? నోర్మయ్యా, పొద్దస్తమానం సినిమా గోలేనా? అవును, తెల్లారుజామున వచ్చిన కళ నిజమవుతుందంటారు కదా? అయ్యో బాబోయ్, ఇది ఖచ్చితంగా సెటప్పే. మీరేదో చాలా పెద్ద మనిషిని, నికార్సైన హెడ్ కానిస్టేబుల్ అని ఊరంతా గౌరవంగా చెప్పుకుంటారు. మీరేమో రాత్రి అప్పలసం లాడ్జింగ్ రైడింగ్కి వెళ్ళారు, తెల్లారుజామున కలగనేస్తారు. లాభం లేదు. ఇది మా పిన్ని గారితో చెప్పేస్తాను, జాగ్రత్త. పిచ్చివాడు గట్టిపెట్టి వెళ్ళి స్టేషన్ డైరీ పట్టు. అలాగే. అదేం కర్మో, నేను పడుకోగానే నిద్ర పట్టేస్తాను. ఒక్క ఆడపురుగు కూడా నా కల్లోకి రావట్లేదు. శ్రీనివాస, అణువు చిన్నదైన దాని శక్తి అపారమైనది. న్యూక్లియస్ దానికంటే చిన్నదైనప్పటికీ అండపిండ బ్రహ్మాండాన్ని ఏకం చేయగల శక్తి. అణువు చిన్నదైన పెగిరిపెట్టి చదువుతున్నావు. నిజంగా శ్రద్ధగానే చదువుతున్నావా లేకపోతే నన్ను చూసి పుస్తకం తీసావా? లేదు నాన్న, నిజంగా శ్రద్ధగా చదువుతున్నాను. ఏం శ్రద్ధగా చదువుతున్నావో ఏమో. రిజల్ట్స్ వచ్చినప్పుడు కదా తెలిసేది. ఫస్ట్ క్లాస్ రాపోయిందో అప్పుడు నా నిజ స్వరూపం ఏంటో బయటపడుతుంది. నీ డొక్క చీరేస్తాను. నేను ఎంత బాగా చదివినా మీకు ఎప్పుడు అనుమానమే. మీ పోలీసు వాళ్ళంతా అనుమాన పక్షులు. చాలా వెళ్తావా? ఈ తెలివితేటలో చదువులో చూపిస్తారా? ఏమిటండి చిన్న కొడుకుతో సరసాలాడుతున్నారు? ఈ బడుద్దాయిని బాగా చదువుకుని లాయర్ కమ్మంటున్నా. లాయరు అవుతావా? బల్ల గుద్ది మరి వాదిస్తాను. అబ్బో, మీ నాన్న ఇంకెందుకు పనికొస్తాడ్రా? ఈవిడేమిటి ఎల్లుండి పరీక్ష పెట్టుకుని చదువుకోకుండా అలా బిందుతో వెళ్తుంది? నూతిలో నీళ్లు ఎండిపోయాయి. చెప్తే మీరు పట్టించుకుంటేగా. ఎవరో వాళ్ళు వెళ్ళి తేవాలిగా. అల్లుడు గారు ఏం చేస్తున్నారు? సర్లేండి, ఏమన్నా చేస్తేగా చెప్పుకోవడానికి. పొయ్యి దగ్గర పెళ్ళాం పక్కన కూర్చుని బాగా తమ్ము, శుభ్రంగా తమ్ము. పులుసులన్నీ ఊడిపోయిందా తమ్ము. మధ్య ముక్క ఫ్రై చేయి, బ్రహ్మాండంగా ఉంటది. ఇదిగో మిగతాదంతా పులుసు పెట్టు. తోక ఇంట్లో వాళ్ళకి పెట్టు, తలకాయ మాత్రం నాకేయి. తెలివితేటలు పెరుగుతాయి. ఎందుకంట పని పాట లేకుండా? ఇదిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడక. పని పాట లేకపోవడం ఏంటి? నాకు పని ఉండడానికి ఈ చెవు నుంచి ఆ చెవు రోజులు పెట్టారు కిలో. కానీ మనం చెయ్యవే, అది మన ప్రిన్సిపల్. ఏళ్ల తరబడి అత్తారింట్లో పడి తింటానికి సిగ్గు లేదు? లేదు, సిగ్గు లేకపోవడం మా ఓసారి కూడా ప్రత్యేకత. అమ్ము, నేను వచ్చాడు నాయన. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎన్ఎంఆర్ పోస్టులు అనౌన్స్ చేశారు. వెళ్ళి అప్లికేషన్ పెట్టు. అలాగే మావయ్య. ఏంటి, నేను ఉద్యోగం చేయాలా? అది ఎన్ఎంఆర్ పోస్టా? అంటే కరెంటు స్తంభాల కల వైర్ కట్టలు పోయాలా? ఇదిగో, సిగ్గు లేని కుటుంబంలో పుడితే పుట్టావు కానీ మాకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవేంటో తెలుసా? పని చెయ్యకూడదు అని. అసలు మీ నాన్న నా గురించి అనుకుంటున్నాడు? పెళ్ళాన్ని కూడా పోషించలేని పనికి మళ్ళీ సన్యాసి అనుకుంటా. అలా అనుకుంటాడా? థ్యాంక్స్. ఇదిగో, అత్తారిళ్లలో పడి తినే అల్లుల సంఘానికి ప్రెసిడెంట్ నేను. ఆయన ఇష్టం ఏంటి అనుకుంటారు నాకేంటి? నీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉందండి. వేసవి కాలంలో కూడా నీళ్లు దొరికే ఇల్లు చూసుకుందాం. అలాగే, మనకి అనుకూలంగా ఉన్న ఇల్లు, అందుబాటులో ఉన్న ఇల్లు దొరకొద్దు. నీ పెద్ద కొడుకు ఇంటర్వ్యూలోను ఫిజికల్ టెస్ట్ లోను పాస్ అయ్యాడంటే ఇన్స్పెక్టర్ అవుతాడు. మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి. అప్పుడు ఇలాంటి ఇంట్లో ఏం కర్మ, మేడలోనే ఉందాం. ఏడుకొండలవాడ, నా పెద్ద కొడుకును అన్ని పరీక్షల్లోనూ పాస్ చేసి మమ్మల్ని గట్టెక్కించవయ్యా. భగవంతుడు నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడూ గట్టెక్కిస్తాడే. అన్నట్టు పూర్ణ, ఇవాళ తెల్లారుజామున నేను ఒక కలగన్నానే. పూర్ణ, మన మధు ఎస్ఐ అయిన తర్వాత నేను కొట్టే మొదటి సెల్యూట్ ఎవరికో తెలుసా? వాడికి. నేను వాడికి సెల్యూట్ చేశాకే రిటైర్ అవుతాను. అన్నయ్య, ఏమిటే? లే, తొందరగా లే. బా, ఎందుకు? నాన్నొచ్చాడు, లేచి ఎక్సర్సైజ్ చే. అమ్మో,
ఆ సింహం ఇంటికి వచ్చిందా? చెల్లాయ్, నాకు సాయం చేస్తావా? ఏమిటన్నయ్యా? నాన్న అడిగితే నేను 5 గంటలకే లేచి ఎక్సర్సైజ్ చేస్తున్నానని చెప్పు. శీర్షాసనం వేసేటప్పుడు మాట్లాడకూడదురా. ఎంతసేపటి నుంచి చేస్తున్నావు ఎక్సర్సైజ్? తెల్లవారుజామున 5 గంటలకే లేపేస్తున్నానా? అప్పటి నుంచి తెగ కష్టపడుతున్నాను. చూడండి, చెప్పు చెల్లమ్మా. కోవచ్చానంటే ఎవరి దగ్గర నీ వేషాలు? నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను అంతా చూస్తూనే ఉన్నాను. రే, ఇంటర్వ్యూలో పర్సనాలిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుందిరా. ఆ టెస్ట్ లో పాస్ కావాలంటే కండలు బాగా పెరిగి ఉండాలి. ఇగో బైకులు చూడు ఎలా ఉన్నాయో. అందుకని ఆ టెస్ట్ లో పాస్ కావడానికి రోజు నేను చెప్పిన ఎక్సర్సైజ్ చేస్తూ బాగా తినాలరా. రాత్రి 2 గంటల వరకు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను చదివాను నాన్నగారు. ఫిజికల్ టెస్ట్ పాస్ అయినంత మాత్రాన సరిపోతుందా? రిటర్న్ టెస్ట్ కూడా పాస్ కావాలిగా. అది నిజమేననుకో, మరి దాంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉండాలిరా. రేపటి నుంచి మిన్ను వీరికి మీద పడ్డ ఎక్సర్సైజ్ మాత్రం ఆపను నాన్నగారు. మరి వెళ్ళి స్నానం చేసిరా, టిఫిన్ అన్న. బడుద్దాయని నువ్వేంటి, నువ్వు వెళ్ళి పని చూసుకో. శ్రీరామచంద్ర, ఈ పిల్ల తయారయ్యేసరికి పొద్దు గుగేటట్టుంది. అమ్మా దేవి, దేవి, ఫస్ట్ బెల్ కొట్టడానికి ఇంకా 5 నిమిషాలు మాత్రమే ఉంది. వస్తావా? లీవ్ లెటర్ రాసిస్తావా? వచ్చేస్తున్నానన్నా. మరి రా మరి. ఏమిట్రా దాన్ని అలా కంగారు పెడతావు? ఏదో పంతులమ్మైందని మాటే గాని పసితనం పోలేదురా. 10 నిమిషాలు ఆలస్యమైతే ఇప్పుడు ఏం కొంపలు మునిగిపోతాయా? అయినా నువ్వు హెడ్ మాస్టర్గా ఆ మాత్రం సమర్థించుకోలేవు. ఆ సరే గాని ఒరే అబ్బాయి, ఇదిగో ఈ బొమ్మలేంటో చూడరా. జీవంటోని శరీర పుష్టికి ఒక ఔషధం. ఈ ఔషధం తాగితే ఇట్ట అయిపోతారా? ఆహా, మగాడంటే ఇట్ట ఉండాలిరా, కండలు తిరిగి. నీకు కూడా బాటిల్ తెచ్చిపెట్టమంటావేంటమ్మా? నాకెందుకురా చచ్చిపోయే ముసలిదానికి. కానీ ఒక బాటిల్ తీసుకురారా, నా మనవడితో తాగిస్తా. రారా బాబు రా, నీకు 100 ఏళ్ళ ఆయుష్. అల్లుడు, నీ బలం పెరగడం కోసం మీ అమ్మమ్మ ఒక టానిక్ తీసుకొచ్చి ఇమ్మంటుందయ్యా. స్కూల్కి టైం అవుతుంది, ఇంకా బయలుదేరలేదే మావయ్య. ఏం చెప్పను, ఇందాక నుంచి పిలుస్తూ ఉంటే ఇదిగో వస్తున్నాను అదిగో వస్తున్నాను అంటుందే గాని బయటికి ఊడి పడుతున్నాయి మరదలు. చాలే ఊరుకోరా. ఒరే బాబు, నువ్వు లోపలికి వెళ్ళి అది ఏం చేస్తుందో చూసి దాన్ని రమ్మని చెప్పు. నేను లాక్కొస్తాను అమ్మమ్మ. ఏయ్, బయట మావయ్య నీకోసం ఎదురు చూస్తుంటే ఇంకా ఏ చీర కట్టుకోవాలో తెమలేదా? నువ్వు వెళ్ళేది పెళ్లిళ్ళు పేరంటానికి కాదు, స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడానికి. ఇది కట్టుకో, బాగుంటుంది. చీరెచ్చో బాగానే ఉంది, మరి ఎవరు కడతారంట? నువ్వింకా బుజ్జి పాప. ఇవి పెళ్లి చేసుంటే ఈ పాటికి 10 మంది పిల్లల్ని కనుండేదానివే. కనడానికి నేను రెడీయే, నీదే ఆలస్యం. సిగ్గు లేదు. ఏయ్, నీ దగ్గర నాకు సిగ్గెందుకు? ఇలారా. ఏమిటి ఏమిటి ఏమైంది? అదేమిటో బావా, చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే తిరిగాం కదా. అయినా ఎందుకో ఈ మధ్య నీ చేయి తగిలితే నాకు కరెంట్ షాక్ కొట్టినట్టు అవుతుంది. నిజమా? నాకు అలాగే అవుతోంది. రాబావా రా. రానాయనా. అత్తయ్య గారు, దొరగ్గా కాయగల్పం ఒక్క సీసా బజార్లో దొరికింది. మీ కిళ్ళ నొప్పులకు ఉపయోగిస్తుందని తీసుకొచ్చాను. మా నాయనే, నేనంటే నీకే ఎంత శ్రద్ధయ్యా. నువ్వు వండావెందుకురా? సర్లేవే బావా, నువ్వు ఎండిపోయిందన్నావు, పూడికి తీయించాడా ఇంటి వానరు? ఏది రేపొస్తాను మాపొస్తాను అంటున్నాడే గానీ వచ్చి చావడం లేదు. ఆడోళ్ళు నీళ్ళకి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. నేను ఒక మాట అడుగుతాను చెప్పు. ఈ ఇంటికి అల్లుడు అయిండి ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని అద్దె కంపలో ఉండవలసిన కర్మ ఏమిటయ్యా నీకు? ఎక్కడుండేవాళ్ళు అక్కడ ఉండటమే మంచిది. బాగా చెప్పావు బాబు. అది అల్లుడు గారి ఆత్మాభిమానం రా. పదనన్నా. నడమా, ఎప్పటికైనా బయటపడ్డావు. అమ్మా దేవి, టిఫిన్ బాక్స్ మర్చిపోయావే, మధ్యాహ్నం ఆకలితో మాడిపోతావు. నువ్వెంతసేపు అయిందిరా వచ్చి? ఇప్పుడే వచ్చాను నాన్న. కాఫీ తాగి వెళ్దురు కానీ రెండన్నయ్య. ఆ. అత్తయ్య గారు, మీకు భోజనం వడ్డించాను. వస్తున్నా పదమ్మా.